శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. గాంజాయి స్మగ్లర్లు రోజు రోజుకి విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. నిన్న జరిగినటువంటి నిజామాబాద్ నగరంలో జరిగినటువంటి కానిస్టేబుల్ ని ఎవరైతే గాంజాయి స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళు కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా కూడా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా బాగోలేదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇదే విషయంపై మనము మాట్లాడడానికి మనతో పాటు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, నిన్నటి సంఘటనతోటి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గాజుల సౌమ్య అనే కానిస్టేబుల్ నిన్న గంజాయి రవాణాను అడ్డుకోవడం కోసం వాళ్ళ యొక్క సిఐ ఎస్ఐతో కలిసి సిబ్బందితో కలిసి రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక స్విఫ్ట్ డిజైర్ వాహనంలో గంజాయి వస్తుందని చెప్పి సమాచారం ప్రకారం వాళ్ళు మాధవ్ నగర్ దగ్గర రూట్ వాచ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని ఆపే క్రమంలో మా వాళ్ళు అడ్డుకోవడంతో ఆ వాహనము స్పీడ్గా రావడం, దాన్ని పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవడం ప్రయత్నంలో కానిస్టేబుల్ ఏదైతే సౌమ్య ఉందో ఆ అమ్మాయి ఢీకొట్టడం జరిగింది. తనకి చాలా సివియర్గా ఇంటర్నల్ ఇంజురీస్ కావడం జరిగింది. కార్లో ఉన్నటువంటి నలుగురిలో ఇద్దరు అప్పటికప్పుడే పరారి కావడం జరిగింది. ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. గాంజాయి 3 కేజీలు దొరికింది. ఈ లోపు ఇంజురీ అయినటువంటి కానిస్టేబుల్ సౌమ్యని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్లు పర్యవేక్షణలో తనకి ఏదైతే విపరీతంగా రక్తం పోతుందో దానికి సంబంధించిన ఆర్గాన్స్ ఒక కిడ్నీని ప్లీహాన్ని తొలగించి ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈరోజు ఉదయం కలెక్టర్ గారు కూడా సందర్శించడం జరిగింది. మా యొక్క ఈ ఇన్సిడెంట్ జరగగానే మా కమిషనర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల గారికి కూడా దృష్టి తీసుకోవడం జరిగింది. వైద్యానికి ఎంత ఖర్చు అయినా సరే ఆ కుటుంబానికి వాళ్ళకి ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అది వాళ్ళ యొక్క బాధ్యత మొత్తం కూడా మా మీదనే ఉంటుంది. ఆ యొక్క భరోసాని మేము ఖచ్చితంగా ఇస్తున్నాం. అంటే ఈ స్మగ్లర్లని, ఈ గాంజాయి స్మగ్లర్లని మీరు ఎంతకి కట్టడి చేసినా కానీ మీరు మళ్ళీ ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందు గంజాయి అనేది ఒక పెద్ద ఎత్తున జరిగేటువంటి ఇది ఒక మాఫియా అది. ఎందుకంటే ఎక్కడో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి మన రాష్ట్రం దాటి ముంబై, ఢిల్లీ చాలా నగరాలకు విస్తరిస్తుంది. మన దగ్గర నాందేడ్ అనేది మహారాష్ట్రలో నాందేడ్ మనకి అడ్డాగా ఉంది గాంజాకి. అక్కడి నుంచి నిజామాబాద్కి, అదేవిధంగా కామారెడ్డికి, హైదరాబాద్ కూడా వెళ్తుంది. ఈ సమాచారం మాకు రావడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి 135 కేసులు చేసి 246 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 268 కేజీలు గాంజాని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 92 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయినా కానీ వీళ్ళ మీద మేము నిరంతరం నిఘా పెడుతూనే కేసులు చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఇది మనకు తెలిసినటువంటి ఇప్పటివరకు సమాచారం. ఎవరైతే కానిస్టేబుల్ సౌమ్య ఉందో దానికి యాక్సిడెంట్ విషయంలో దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుంటున్నట్టు, ఆమెకి వైద్యానికి సంబంధించిన పూర్తి బాధ్యత మొత్తం కూడా డిపార్ట్మెంట్ తీసుకుంటుందని చెప్పేసి కూడా మనకు తెలపడం జరిగింది.